మధ్యాహ్నం లంచ్లోకి దోసకాయ పచ్చడి అయితే చేస్తున్నాను. టేస్ట్ అయితే సూపర్ వచ్చింది. మా అమ్మ పచ్చళ్ళు చేసేటప్పుడు ఏం పచ్చళ్ళు ఏంటి అని చెప్పి అలా కూర్చునేదాన్ని. ఇప్పుడు మట్టికి ఆ పచ్చళ్ళ రెసిపీ మా అమ్మని అడిగే చేస్తున్నాను అనమాట. అంత బాగుంటాయి ఈ టేస్ట్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. దోసకాయ పచ్చడి టేస్ట్ అయితే భలే ఉంది. పచ్చిమిర్చి కొన్ని తీసుకుని ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుని, టమోటాలు కూడా ముక్కలు కోసుకుని ఫ్రై చేసుకుని, దానిలోనే కొంచెం చింతపండు కూడా వేసుకుని ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. దోసకాయలను ఒక 15 నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి. సిమ్లో చేసుకుని పక్కన పెట్టుకుని అవన్నీ చల్లారిపోయేంత వరకు చల్లారించుకుని, ఇంకా మిక్సీ జార్లో కొంచెం జీలకర్ర, చిన్నుల్లిపాయలు, కొంచెం కొబ్బరి కూడా వేసుకుని, పచ్చిమిర్చి కూడా వేసుకుని అలా పేస్ట్లా చేసుకుని, మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకుని టమోటాలను కూడా వేసుకుని ఒక 2-3 సార్లు అలా ఆఫ్ చేసుకుని ఆన్ చేసుకుని ఇలా పచ్చడి అయితే చేసుకుని దోసకాయ ముక్కల్లో అయితే కలిపేసుకోవడమే. దీనికి పోపు కూడా పెడతారు. టేస్ట్ అయితే భలే వచ్చిందండి. ఇంకా పోపుకైతే కొంచెం ఆయిల్ వేసుకుని పోపు దినుసులు, కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసుకుని పోపు అయితే వేసుకోవడమే. మా పాపకైతే భలే నచ్చిందంట. మంటగా స్పైసీ